ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చూడడానికి దేవుడు మనకి కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు అని జ్ఞాని అయిన సొలొమోను చాలా చక్కనైన మాట, ఆదరణకరమైన మాట రాయడం మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతులు 7 మారులు పడిపోయినా సరే వాళ్ళు తిరిగి లేస్తారు అని చాలా ఘంటాపదంగా చెప్తూ ఉన్నాడు. మరి నీతిమంతులు లేరు, ఒక్కరు కూడా లేరు కదా. మరి ఈ రోజున మనందరం కూడా దేవుడు మన పాపము నుంచి విమోచించి యేసు రక్తము ద్వారా మన పాపాన్ని కడిగి ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దినట్టుగా మనందరం విశ్వసిస్తూ ఉన్నాం. మనందరిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. విశ్వాసులు నీతిమంతులు కదా. మరి ఒకసారి మనం ఆలోచిస్తే నీతిమంతులు కూడా పడిపోతారా? నీతిమంతులు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయా అంటే బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఏమండి, మన బైబిల్లో అందరి పేర్లు చెప్పుకుంటే ఇప్పుడు సమయం సరిపోదు, కానీ చాలాసార్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ పడిపోయినా సరే 7 మారులు పడినను అంటే అర్థం ఏంటి అంటే 7 అంటే బైబిల్ ప్రకారంగా సంపూర్ణమని అర్థం కదా. అంటే సంపూర్ణంగా పడిపోయినా సరే, శోధనలో లేకపోతే బాధలలో లేకపోతే పాపంలో పడిపోయినా సరే వాడు తిరిగి లేచును అని చాలా చక్కగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దానికి కూడా మంచి వాక్యాన్ని మనం చూద్దాం ఒక్కసారి. ఎందుకు లేస్తాడు? లేవడానికి తనకు తానే లేస్తాడా, లేకపోతే ఎవరైనా చేయి అందించి లేవనెత్తుతారా అని మనం చూస్తే కీర్తనల గ్రంథము 37వ దావీదు కీర్తన 24వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. 37వ కీర్తన 24వ వచనంలో అక్కడ కీర్తనాకారుడైన దావీదు ఏమని రాస్తాడు అంటే, యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఆయన చెయ్యి పట్టుకున్నాడు గనుక, నీతిమంతుని యొక్క చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు లేవలేకుండా ఉండడు. ఎందుకంటే అతడు నేల పడినా సరే, 7 మారులు పడినా సరే తిరిగి లేవడానికి దేవుడు తన హస్తాన్ని చాపి లేవనెత్తి మరలా తిరిగి ఆయన యొక్క పని చేయించుకోగలిగిన సమర్థత కలిగిన దేవుడు గనుక తప్పకుండా వారందరి చేత వారందరి జీవితాల్లో ఆయనకున్న ప్రతి ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడై ఉన్నాడు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంటే ఈ భాగాన్ని చదువుతూ మనం ధైర్యం తెచ్చుకోవడం కాదు, కానీ ఏమంటే పడిపోతున్నాడు అంటే అర్థం ఏంటి అంటే అతను పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమంటే దేవుని వాక్యంలో, దేవుని పద్ధతిలో లేకపోతే దేవునికి ఇష్టంగా నడవడానికి ప్రయత్నాలు చేస్తూ ఒక్కొక్కసారి శరీరంలో బలం సరిపోక, ఆత్మలో బలం సరిపోక, విశ్వాసంలో బలం సరిపోక ఆ వ్యక్తి పడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు అని బైబిల్ గ్రంథం చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు దావీదు బత్షెబ విషయంలో తప్పిపోయినట్టుగా. ప్రార్థన చేసే టైంలోనేమో యుద్ధానికి వెళ్ళే సమయంలో అతను బత్షెబను చూసి అతను పాపంలో పడిపోయినట్టుగా మనకు తెలుసు. ఏమండి, ఇలా చెప్పుకుంటూ పోతే అబ్రహాము కరువు వచ్చిందని ఇంకా ఐగుప్తు దేశం నుంచి వెళ్తే ఐగుప్తు దేశంలో తన భార్యను భార్య కాదని అబద్ధమాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తప్పటడుగులు వేసిన మాట వాస్తవం. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాము గనుక, ఏమండి మనం లోకములో ఉన్నాము గనుక ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే తొందరపాటు వలనో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ వలన చాలాసార్లు పొరపాటున మన నోరు జారిపోవడమో, కాలు జారిపోవడమో, లేకపోతే శోధనలో పడిపోయి సాతానికి అవకాశం ఇవ్వడమో జరుగుతుంది. అది కాదనలేని సత్యము. కానీ ఈ రోజున దేవుడు మనకు ఒక మంచి ఆదరణకరమైన మాట చెప్తూ ఉన్నాడు. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు కింద పడినా సరే అతడు తిరిగి లేవలేక ఉండడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఎందుకు తిరిగి లేస్తాడు? ఒకవేళ
మనం ఆలోచిస్తే పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు కదా. అబద్ధం ఆడినంత మాత్రాన అతను మళ్ళీ దేవుడు అతన్ని వాడుకోవడం మానేయలేదు. కానీ దేవుడు ఆ పేతురు ద్వారా సంఘాన్ని కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తొందరపాటులో లేకపోతే భయం వేసి ఆందోళనలో ఈ రోజున మన స్వభావమే పాప స్వభావము గనుక, మన నైజమే పాప నైజము గనుక, మన పాపములో పుట్టిన వారము, పాపములో పెరుగుతున్న వారము, మన చుట్టూ పాపము విస్తరించి ఉంది. ఈ పాప లోకములో అప్పుడప్పుడు నీతిమంతులు కూడా తప్పటడుగులు వేసిన మాట వాస్తవమే. కానీ యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు తిరిగి లేవలేక ఉండడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు తిరిగి లేస్తారో తెలుసా? చూద్దాం ఒక్కసారి. కీర్తనల గ్రంథం 34వ దావీదు కీర్తన 22వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి ఒక్కసారి. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరునూ అపరాధులుగా ఎంచబడరు అని లేఖనం తెలియచేస్తుంది. ఎవడ నీతిమంతులు నీతిమంతులు కూడా పడిపోయిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు దేవుని దగ్గర శరణు వేడుతారు, దేవుని దగ్గర తమ పాపాన్ని కప్పిపుచ్చుకోకుండా ఒప్పుకుంటారు. 51వ కీర్తన అంతా కూడా ఆయన అంటాడు కదా, దావీదు, దేవా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను తిరిగి నిలబెట్టు అని ప్రార్థన చేస్తాడు. ఇలాగన చాలామంది భక్తులు తమ శోధనలో పడిపోయినా సరే తిరిగి దేవుని వైపు దేవుని వైపు చూచి పశ్చాత్తాపడి తిరిగి దేవుడు ఏ ఉద్దేశాల కోసం వాళ్ళు సిద్ధపరిచాడో ఆ పనిని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే పశ్చాత్తాపం ఒక్కటే ఒక వ్యక్తిని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయగలదు అని లేఖనం తెలియజేస్తుంది. ఆవిడ ఇక్కడ మనం చదివేం కదా, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరునూ అపరాధులుగా ఎంచబడరు. ఎవరైతే ఆయన శరణుజొచ్చుతారో, దేవా నువ్వు తప్ప నాకు వేరే ఆధారము లేదు, దేవా నేను పాపిని, నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి, తెలియక అజ్ఞానం వలన చేశాను, కొన్నిసార్లు తెలిసి చేశాను, కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను పొరపాటు చేశానయ్యా అని ఎవరైతే తమ తప్పును గ్రహించిన వారే తెలుసుకొని దేవుడి దగ్గర ఒప్పుకుంటారో తప్పకుండా ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరునూ అపరాధులుగా ఎంచబడరు. ఎందుకు అంటే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అని లేఖనం తెలియచేస్తూ ఉంది. మనందరం దీనిని నమ్మాలి. విశ్వాసము ద్వారా మనం పవిత్రపరచబడతాం, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడతామని లేఖనం తెలియచేస్తుంది. ఒక్కసారి మనం చూద్దామా, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ మోషే నాయకుడైన మోషే ఇశ్రాయేలుల సైన్యాన్ని అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఏమండి, మన ఇంట్లో ఉన్న 4 పిల్లలనే లేక 2 పిల్లల్నే టాలరేట్ చేయడం చాలా కష్టం. వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం కానీ, లేకపోతే వాళ్ళ ఫీజులు కానివ్వండి, లేకపోతే కుటుంబ అవసరాలు కానివ్వండి, ఈ చిన్న కుటుంబాన్ని ఈ రోజున మెయింటైన్ చేసుకోలేక చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు నాయకులైన యజమానురాండ్రు. మరి మోషే లాంటి నాయకుడు అరణ్యంలో అంతమంది ఇశ్రాయేలును 6 లక్షల మంది ఇశ్రాయేలులందరినీ కూడా నడిపించడం అంత సామాన్యమైన విషయం కాదు. ఏమంటే వాళ్ళందరూ కలిసి ఒక్కసారే నీళ్లు అన్నారనుకోండి, అదంతా పెద్ద దెబ్బలాట్లాగా అనిపిస్తుంది కదా. ఏమండి, అంతమందిని మోసినట్టుగా మోషే వాళ్ళందరినీ చాలా సాత్వికముతోనే చక్కగా నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ సంఖ్యాకాండం 20వ అధ్యాయం వచ్చేటప్పటికి 8వ వచనం నుంచి 12వ వచనం వరకు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనును ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ఏమంటున్నాడంటే, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కొర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను నీళ్లు తాగినయంట. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను అని మనం చదువుతూ ఉన్నాం. ఏమంటే యాజ్ యూజువల్గా
ఉండగా వీరు అస్తమాను నీళ్లు కావాలంటారు, మాకు అంజూరులు కావాలంటారు, మాకు మాంసము కావాలంటారు. ఏమంటే మనిషి నైజము కదా. వీళ్ళు మాటి మాటికి నాయకుడైన మోషేను, అయ్యా మాకు అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూ ఉంటే, ఏమండి అడుగుతూ ఉంటే మోషే దేవునికి మొరపెట్టి చక్కగా అవన్నీ కూడా పొందుకున్నట్లుగా మనకు తెలుసు. కానీ ఈ సందర్భం వచ్చేటప్పటికి మళ్ళీ నీళ్లు కావాలి అని అడుగుతూ ఉన్నారు. దాహంతో అలల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా గట్టిగా మోషే మీద, అహరోను మీద తిరగబడినట్టుగా మనం చూస్తున్నాం. మాటికి ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు, ఎందుకయ్యా మమ్మల్ని కన్నారు అని పిల్లలు ఈ రోజున అడుగునట్లుగా, ఏమండి ఆ రోజున ఎందుకయ్యా మీరు అక్కడికి వచ్చారు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, ఇలా చంపేయడానిక, నీళ్లు లేకుండా ఆహారం లేకుండా చంపేయడానిక అని అంటూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక, ఒకవేళ మోషేకి చాలా అలాంటి మాటలు విని 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 వాళ్ళకి కొంచెం బాధ అనిపించి ఉంటుంది. ఏమండి దేవుడు మోషే తన జీవితాన్ని వారందరి కోసం త్యాగం చేశాడు. తన కుటుంబాన్ని కూడా సరిగ్గా పట్టించుకోలేదేమో, ఏమంటే తన పిల్లల కోసం కూడా అంతగా ప్రార్థించలేదేమో. ఏమంటే ఇశ్రాయేలులందరి కోసం అంత చక్కగా ప్రార్థించి ఆ దేవుని నుంచి ప్రతి అవసరాన్ని కూడా ప్రార్థించి పొందుకుంటూ ఉంటే, మాటికి వాళ్ళు విసిగిస్తూ ఉంటే, మోషే కూడా మనిషే కదా, ఏమంటే మనిషి కదా, ఏమంటే దేవుడు అన్నాడంట, వెళ్ళయ్యా బండతో మాటలాడు, ఆ మాటలాడితే చాలు ఆ బండ నీళ్ళు ఇస్తుంది అని చెప్పంగానే మోషే అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటికే కోపంతో ఉన్నాడు, ఉద్రేకంతో ఉన్నాడు. ఎంత చేసినా వీళ్ళు చెయ్యలేదే అంటున్నారు. ఈ రోజున చూడండి, తల్లిదండ్రులు ఎంత చేసినా పిల్లలు ఇంకా ఏదో చేయలేదు అంటున్నారు. దేవుడు ఎంత చేసినా మాకు ఇంకా అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని ఈ రోజున విశ్వాసులు కూడా గొనుక్కోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల మధ్యలో బండతో మాట్లాడమంటే ఆయన అంటూ ఉన్నాడు, ద్రోహులారా వినండి, మీకోసమే మేము బండలో నుంచి నీళ్లు రప్పించాలా అని వాళ్ళ మీద ఉన్న కోపాన్ని బండతో కర్రతో కొట్టినట్టుగా 2 సార్లు కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం లేకపోలేదు. ఏంటి అంటే అప్పటికే చాలా మనస్తాపంతో ఉన్నాడు, చాలా వేదనతో ఉన్నాడు, చాలా కోపంతో ఉన్నాడు. ఆ ఉద్రేకాన్ని అణుచుకోలేక, ఆ కోపాన్ని అణుచుకోలేక వెంటనే ఆ కోపాన్ని బండ మీద, చుట్టూ ఉన్న మనుషుల మీద, ద్రోహులారా వినండి అని చెప్పడం మనం చూసాం కదా. ఈ రోజున దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి అందుకని దేవుడు అన్నాడు, ఇక మీరు నేను చూపించే ఆ దేశంలోనికి, పాలుతేనెలు ప్రవహించే దేశంలోనికి మీరు వీళ్ళని తీసుకుని వెళ్ళలేరు, ఎందుకంటే నేను మిమ్మల్ని కూడా అనుమతించడం లేదని మోషేతో చెప్పడం కూడా మనం చూసాం. ఎందుకంటే మనందరం మానవ స్వభావం కలిగిన వారము, పాప నైజాన్ని కలిగిన వారము. ఈ రోజున చాలాసార్లు తెలియక, ఒక్కొక్కసారి ఉద్రేకాలు అణుచుకోలేక, ఒక్కొక్కసారి శరీరాన్ని కాచుకోలేక, ఒక్కొక్కసారి అజ్ఞానంతో, ఒక్కొక్కసారి తెలిసి కూడా చాలాసార్లు పడిపోతూ ఉన్నాం. ఎవడ నీతిమంతుడు 7 మారులు పడినను అతడు లేవలేక ఉండడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి దేవుడు లేపడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అలాగని దేవుడు మోషే చేతిని విడిచిపెట్టలేదు, కానీ మోషే చేయి పట్టుకొని చివరి వరకు నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మోషే పశ్చాత్తాపడి ఉండొచ్చు, దేవా నన్ను క్షమించు, తట్టుకోలేక ఇంతవరకు ఓర్చుకున్నాను, 99% ఓర్చుకుని ఇక లాస్ట్లో ఆ సహనాన్ని కోల్పోయానయ్యా, అసహనానికి గురయ్యానని దేవుడి దగ్గర ఒప్పుకొని ఉంటాడు. పేతురు ఒప్పుకున్నాడు. అబ్రహాము ఇలాగన అందరి గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, సంసోను ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఏలియా నిరాశకు గురయ్యి, ఏమండి ఇంత మట్టుకు చాలును అని చెప్పడం మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితులలో ఇలాంటి సందర్భాలు జరుగుతూనే ఉంటాయి. నీతిమంతుడు 7 మారులు పడినను అతడు లేవలేక ఉండడు. అంటే పడిపోమని నేను చెప్పటం లేదు, కానీ ఒక్కొక్కసారి పడిపోతే సాతానుడు అపరాధ భావన మనలో పెట్టి తప్పు చేసావు అని మాటికి మనల్ని పిన్ పాయింట్ చేస్తూ ఉంటే, చాలామంది విశ్వాసులు సహితం నిజమే కదా, తప్పు చేశాను, ఇంకెందుకులే ప్రార్థన చేయడం, ఇంకెందుకులే దేవుని మందిరానికి వెళ్ళడం, ఇంకెందుకులే వాక్యం చదవడం, వాక్యం చదివినా తప్పు చేసేస్తున్నాను, దేవుని
మందిరానికి వెళ్ళినా ఇలాగుంటున్నాను అనుకొని చాలామందిని సాతానుడు నీరసం చేసి దేవుని యొక్క విశ్వాసంలో నుంచి తొలగిపోయేలాగా వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులంగా మనం గ్రహించాలి. వాడు నేరాలు మోపేవాడు. ఏమంటే తెలిసో తెలియకో అజ్ఞానం వల్ల, ఏమంటే ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనం చాలాసార్లు తప్పిపోయిన మాట వాస్తవమే, కానీ దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడితే తిరిగి మనల్ని చేర్చుకోవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నా. ఎందుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసి వేయను అని చెప్పాడు. 3 అబద్ధాలు ఆడిన పేతురుని ఏమండి సంఘాన్ని కట్టడానికి దేవుడు ఉపయోగించుకోలేదా? ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలామంది విశ్వాసులు తప్పటడుగు వేసిన వాళ్ళే నీతిమంతులు అయినా కానీ ఒక్కొక్కసారి పడిపోయిన మాట వాస్తవమే, కానీ ఏమండి ఈ రోజున పడిపోతూ ఉంటే అపరాధ భావనతో సాతానుడు మన తప్పు చూపించి నువ్వు తప్పు చేసావు అని మనల్ని అందరినీ కూడా పిన్ పాయింట్ చేస్తూ ఉంటే చాలామందికి నిరాశ గురైపోయి ఇక దేవుడి దగ్గరికి రావడం మానేస్తున్నారు. తప్పు చేసిన మాట వాస్తవమైతే తప్పు చేసిన మనం మన పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు మరలా తిరిగి మన యొక్క ఉన్నతమైన స్థానంలోకి తిరిగి దేవుడు మనల్ని నిలబెట్టడానికి మన దేవుడు సమర్థుడు అనే లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు లేవలేక ఉండడు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన శరణుజొచ్చిన వారు ఎవ్వరూ అపరాధులుగా ఎంచబడరు. ఎందుకంటే అపరాధాలు చూస్తే ఆయన దగ్గరికి ఎవ్వరూ రారు. మనుషులందరికీ నిలువెత్తినా ఏదో ఒక అపరాధం ఉంది. ఏమంటే అపరాధాలని కనిపెట్టి చూసేవాడు కాదు కదా, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు కనుక మన పాపాన్ని మనం ఒప్పుకుంటే తప్పకుండా మనల్ని క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని చేస్తాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కదా. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. అపరాధ భావన మనలో ఉంటే అపరాధ భావన నుంచి విడుదలిమ్మని దేవుణ్ణి అడుగుదాం. తప్పకుండా దేవుడు మన పాపాన్ని క్షమించి మరలా తిరిగి ఆయన కోసం నిలబడి ఆయన కోసం పనిచేసేలాగా దేవుడు మనల్ని పురుకొల్పగలడు. ఎందుకంటే ఆయన వాక్యములో జీవం ఉంది కనుక ఆయన వాక్యమే మనల్ని నిలబడుతుంది, నడిపిస్తుంది. కాబట్టి ఆయన వాక్యం మీద ఆధారపడదాం. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. తలలు వంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు నాయన. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేవలేక ఉండడు అని మీరు చెప్పారు దేవా. ఎందుకంటే నువ్వు మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. నిజమే, ఒక్కొక్కసారి అజ్ఞానం వల్ల, కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియకపోవటం వల్ల తప్పులు చేసిన మాట వాస్తవమే నాయన. ఉద్రేకాలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. విశ్వాసంలో బలహీనం అయిపోతున్నాం. మమ్మల్ని క్షమించుము. నీ రక్తంతో కడగండి. నీ శరణుజొచ్చిన వారు అపరాధులుగా ఎవ్వరూ ఎంచబడరు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ చెరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఎవరైతే అపరాధ భావనతో బాధించబడుతూ ఉన్నారో వారిలో నుంచి ఆ భావాన్ని యేసు నామములో తొలగించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ రక్తము కింద దాచి ఉంచండి. మీరే మహిమ పొందుము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము తండ్రి. దాని ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూలకు వెళుతున్న వారికి సఫలత మీరు దయచేయము. బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్న కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.